హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. నేను కూడా ఏదో ఇలా ఉన్నాను. ఈరోజు నేను ఒక మంచి చెట్టు గురించి, మొక్క గురించి చెప్తున్నాను చూడండి. ఇది మా ఇంటి పక్కనే, మా ఇంటి సింహద్వారంకి పక్కనే గల సుగంధ పరిమళమైనటువంటి సువాసనలు వెదజల్లి మంచి దేవతలకు సంబంధించిన చెట్టు మొక్క గురించి చూపిస్తున్నాను. ఈ మొక్క చాలా ఇష్టం నాకైతే. దీని పేరు రుద్రజడ మొక్క అంటారు. వాడుక భాషలో అందరికీ తెలిసిన విధంగా చెప్పాలంటే కామకస్తూరి అని కూడా అంటారు అనమాట. దీన్నైతే చూడండి, ఈ మొక్క ఇలా పొడుగ్గా అచ్చం తులసి చెట్టు మాదిరి ఆల్మోస్ట్ ఉంటుంది అనమాట చూడడానికి. దానికి సపోర్ట్గా ఈ విధంగా నేనైతే ఒక కర్రను పాతి చిన్న దారంతో దానికి ముడి వేసి అటాచ్ చేసి పెట్టేశాను అనమాట. చాలా బాగుంటుంది ఈ మొక్క. మన ఇంటి ముందర ఉంటే చూడడానికి బాగుంటుంది. చూడండి ఎంత పచ్చగా గ్రీనరీగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడడానికి. గ్రీన్ కలర్ ఉన్నాయి మొక్కలు మంచిగా, అంటే కళ్ళకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది చూడడానికి. ఈ మొక్క చెయ్యి అలా ఆకు తగిలిందంటే చాలు, చెట్టు కదిలిందంటే చాలు అనమాట. సుగంధ భరితమైనటువంటి పరిమళాలు వెదజల్లుతూ ఉంటుందన్నమాట. అసలుకి మంచి సువాసన, అసలుకి చాలా సూపర్ స్మెల్గా ఉంటుంది, మంచిది. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మొక్క అన్నమాట. అమ్మవారికి సుగంధ పరిమళ పత్రాలు సమర్పిస్తే అమ్మవారు మనల్ని మంచిగా అనుగ్రహిస్తుంది. ఇది చూడండి, మా ఇంటి సింహద్వారం పైన కీర్తిముఖ స్వామి. ఇవన్నీ మా గురువుగారు చెప్పినటువంటివి మంచి మేము చేయగలిగినటువంటివి నేను పాటిస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను అనమాట. చూడండి, చాలా మంచిగా ఉంటుంది ఈ చెట్టు అయితే. మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. చూడండి, చూడడానికి తులసి మొక్కలాగే ఉంది ఆల్మోస్ట్ అయితే. ఈ మొక్క నాకు చాలా ఇష్టమైనది. అమ్మవారికి పెడితే చాలా మంచిదన్నమాట. మహాలక్ష్మి ఎక్కడ ఉంటుంది? సుగంధ పరిమళమైనటువంటి సువాసనలు వెదజల్లే చోట ఉంటుంది, మంచి ఉన్న చోట ఉంటుంది. మంచి సుగుణాలు, మంచి అలవాట్లు, శుచి, శుభ్రత ఇలాంటి చోట మహాలక్ష్మి ఉంటుంది. విద్య, ఏదైనా కానీ మనం టాలెంట్, ఏదైనా ధనం, ధాన్యం, ఆరోగ్యం అన్నీ కావాలంటే అష్టలక్ష్ములు మనకు అనుగ్రహం కావాలి, అష్టలక్ష్ములవి.